గుడ్. అందరి సోదర సోదరీమణులందరికీ నమస్కారం. ఈనాడు మనం స్పిరిచువల్ అనాటమీ 69th పేజ్, డీమిస్టిఫైయింగ్ ది చక్రాస్. ఆ పేరే ఎంత గొప్పగా ఉంది, అసలు ఈ చాప్టర్ ఎంత గొప్పగా ఉంది అని కనుక మనం చూస్తే, ఈ మొత్తం ఇక్కడి నుంచి నిజంగా టెక్నికల్ సబ్జెక్ట్. అంటే మన స్పిరిచువల్గా మనము ఎంత ఎవాల్వ్ కావాలి అనే దానికి మనకేం కావాలి అనే దాని గురించి ఇక్కడ చెప్తారు. ప్రీతమ దాజీ మాట్లాడుతూ, అసలు స్పిరిచువల్ అనాటమీ అంటే ఏంటి? మన చక్రాలను పవిత్రం చేసుకుంటూ మనం ముందుకెళ్ళడమే కదా, 13, 16 చక్రాలను. కాబట్టి దానికి ఏం పేరు పెట్టారు ఆయన? డీమిస్టిఫైయింగ్ అనంటే చక్రాల యొక్క రహస్య భేదనం. అసలు చక్రాల్లో ఏం రహస్యం ఉంది దాన్ని తెలుసుకోవడం. ఈ చాప్టర్ మాత్రము అందరూ ఫ్లో విత్ ద ఫ్లో మనం వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నామా బొమ్మ, డీమిస్టిఫైయింగ్ చక్రాస్ అంటే ఒక బొమ్మ పెట్టాం, సుదర్శన చక్ర. అంటే అదే మనం ప్రాణాహుతి అంటాం, గురువు అనుకుంటాం. నిజంగా ఆయన కృప వలన మనం ఎలా మనలో ఉండే చక్రాలను, మిస్టిఫై అంటే రహస్యం, డీమిస్టిఫై అంటే రహస్య భేదనం, రహస్యాన్ని ఎలా భేదించాలి కదా, ఆ రహస్యాన్ని ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి ఇది. నిజంగా స్పిరిచువల్ అనాటమీ పుస్తకం అంతా కనుక మనం చూస్తే ఈ చక్రాల మీదనే ఆధారపడింది. మనం లాస్ట్ టైం చేసింది ఓన్లీ పంచ, కానీ ఈనాడు అసలు చక్రం అంటే ఏంటి, వాట్ ఈస్ దిస్? నిజంగా మనకు చాలా మందికి ఏం తెలియదు, కొందరు తెలిసేమో. కానీ ఎంత తెలిసినా తెలియకపోయినా దెర్ ఇస్ అ మిస్సింగ్ లాట్ అనేది ఉంటుంది. కాబట్టి ఫ్లో విత్ ద ఫ్లో మాదిరి మనం వెళ్తాం. ఓకే, రైట్. 71 పేజ్, 71 పేజ్. ఇది చాలా అందంగా చెప్తాడు ఆయన, పెద్ద ఆయన. సో 71 పేజ్, 7th చాప్టర్. దీంట్లో ఏం రాశారు? స్పిరిచువల్ అనాటమీ 71 పేజ్, 71 పుట. చక్రాస్, కామన్ ట్రైట్స్ అండ్ లొకేషన్స్. చక్రాలంటే ఏంటి అంటే, చిన్న పిల్లవానికి అరటిపండు వలసి నోట్లో పెట్టినట్టుగా తాజీ దీన్ని వర్ణిస్తారు. అసలు చక్రాల యొక్క లక్షణాలు ఏంటి? కామన్ ట్రైట్స్. అసలు చక్ర అంటే ఏంట్రా బాబు, దాని యొక్క సామాన్య లక్షణం ఏంటి, దాని లొకేషన్ అనంటే దాని స్థానం ఏంటి, దాని స్థితి ఏంటి అనేది ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ పేరా చదువుదాం. మై 5-year-old granddaughter has the book with vibrant illustrations of carnivals, cityscapes and other settings. Hidden in this busy image is Waldo, the lanky Brit, with his trademark red and white striped t-shirts and blue jeans. On his own, Waldo is unmissable. But when Waldo is thrown in with all clutter, spotting Waldo is quite a task. ఈయన 5 ఏండ్ల మనవరాలు ఉంది. అమ్మాయి దగ్గర ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో రంగురంగుల పండగలకు సంబంధించి, సంబరాలకు సంబంధించి, పట్టణాల్లో ఉండే దాని గురించి, ఇంకా ఎన్నో విషయాల గురించి అమ్మాయి దగ్గర ఈ బొమ్మల పుస్తకాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఎన్నో రంగుల పటాలు పుస్తకాల మధ్యలో ఒకడున్నాడు లింగులిటుకు. ఎవడు? వాని పేరు వాల్డో. వీన్నే ల్యాంకీ బ్రిట్ అంటారు. ల్యాంకీ అంటే పొడవైనటువంటి బ్రిటిషర్ అనమాట. వీడు ఎట్లా ఉన్నాడు చూస్తే, వీని ట్రేడ్ మార్క్ ఎలా కనపడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు.
రెడ్ అండ్ వైట్ స్ట్రైప్డ్, రెడ్ వైట్ స్ట్రైప్ ఉండేటువంటి చొక్కా వేసుకున్నాడు, టీ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకున్నాడు. నిజంగా చెప్పాలంటే వీడిని ఎక్కడున్నా మనం కనుక్కోవచ్చు, ఎక్కడో మనం కనుక్కోవచ్చు కదా. ఈ ఏం పేరు వీరి పేరు? వాల్డో. అయితే ఒక్కోతూరు ఏమవుతుంది అని అంటాడంటే, ఎంతో మెస్లో అల్లకోలంలో ఎన్నో వస్తువుల మధ్య వీడిని వేసామనుకో, వీడిని కనుక్కోవడం చాలా కష్టం అంటాడు. అంటే ఏంటి అని అంటే, ఇక్కడ మనందరికీ ఒక టెస్ట్, మనకు ఒక యాక్టివిటీ ఇస్తున్నాం మనం. ఫోకస్ ఆన్ పిక్చర్ టు ఫైండ్ అవుట్ వాల్డో. వింటూ ఈ అబ్బాయిని చూడండి, ఈ వాల్డో. స్పాట్ వాల్డోస్ క్లోత్స్. In the beloved Where is Waldo book by Martin Handford, readers are supposed to look for a cartoon man named Waldo. Knowing what to look for is where you must start. Waldo wears a red striped shirt and red striped hat. Be careful though, because the illustrator has planted other people with the red stripes in an attempt to fool you. This should be a picture of Waldo on the cover of the books. అంటే ఇది ఒక బుక్ రాశాడు ఎవరో, మార్టిన్ హ్యాండ్ఫోర్డ్ అని. ఆయన ఏం రాశాడు, వేర్ ఈజ్ వాల్డో అంటే వీని గుంపులో వేస్తే మీరు ఎట్లా కనుక్కుంటారు అనేది. ఈ వాల్డో అనేది ఒక కార్టూన్. దాజీ గారు ఎంత గొప్పగా ఇచ్చారు అంటే అది ఒక కార్టూన్ మ్యాన్. ఓకే, సో ఇతను కనుక్కోవాలి అని అంటే ఒక గుంపులో వేసినప్పుడు మనం ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ వీడిని బాగా పరిశీలించమంటాడు. అరే దీనికి చక్రాలకి ఏం సంబంధం? చక్రభేదనానికి ఏం సంబంధం అని అంటే, ఇక్కడ ఒక సంయోగం ఉంది, ఒక సంబంధం ఉంది, ఏదో చూద్దాం. వీని చూస్తే ఎట్లా కనపడుతున్నాడు? వీని చూస్తే రెడ్ స్ట్రైప్డ్ షర్ట్ కదా, ఎర్ర స్ట్రైప్డ్ షర్ట్ లో ఉన్నాడు. వీని టోపీ ఎలా ఉంది? రెడ్ స్ట్రైప్డే కదా ఉండేది, బాగానే ఉంది. కొంచెం బాగా జాగ్రత్తగా మీరు గన ఈ పోటీ పెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా రెడ్, ఈ ఎర్ర గుడ్డలు ఉండే వాళ్ళని కూడా పెడతారు. కానీ వాళ్ళలో వాల్డోను కనుక్కునేది ఎట్లా అంటే, ఈ బ్రహ్మానందాన్ని కనుక్కునేది ఎట్లా అనేది ఇక్కడ మనకు ఒక టెస్ట్. Create a picture of Waldo in your mind's eye by studying his picture a few minutes. This helps your brain seeks out similar colors and images in the pages. Waldo has round black glasses and a walking stick, a brown wooden cane with a curved top. Waldo wears brown work boots. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? వీని గుంపులో ఉన్నప్పుడు ఈ వాల్డోని ఎట్లా కనుక్కోవాలి అని అంటే, ఫస్ట్ వాన్ని మన మైండ్ సైడ్, మన మనో దృష్టిలో మనం పెట్టుకుంటాం. అసలు మనం కొద్ది నిమిషాలు వాడిని చూస్తాం. వీడు ఎలా ఉన్నాడు, వాడు ఏ రంగులు గుడ్డలు వేసుకున్నాడు. ఓకే, చూస్తే ఇంకా ఏం కనపడుతుంది మనకు? వాని గ్లాస్ ఎట్లా ఉన్నాయి? నల్లపు బ్లాక్ గ్లాసెస్ రౌండ్గా ఉన్నాయి. దట్ ఈస్ నెంబర్ 1. తరువాత ఆ కర్ర పట్టుకొని ఉన్నాడు వాడు, వుడెన్ కేన్ విత్ కర్వ్డ్ టాప్. అంటే మన ముసలోళ్ళు పట్టుకో ఉంటారు కదా, టాప్ అలా వంగినట్టుగా అది ఉంది కదా. తరువాత బ్రౌన్ వర్క్ బూట్స్, ఆ బూట్లు కన్నా చూస్తే గోధుమ కలర్ బూట్లో ఉన్నాయి. ఓకే, ఇంకా వాల్డో వేర్స్ బ్లూ జూన్స్ విత్ పాకెట్స్. వాడు జీన్స్ వేసుకున్నాడు కదా, బ్లూ జూన్స్ వేసుకున్నాడు, దానికి పాకెట్స్ ఉన్నాయా? ఉన్నాయంటున్నారు. ఓకే, he has a short brown hair with longer bangs that are swept to the right. He usually has a smile on his face. తర్వాత ఇంకా ఏంటి? ఆ హెయిర్ గన చూస్తే అది కూడా గోధుమ రంగులోనే ఉంది. తర్వాత కుడివైపు అంటే అనుకుంటాను మనం చూసే బొమ్మకి అది కుడివైపు వాడు దూవు పెట్టాడు. ఓకే, తర్వాత అతన్ని చూస్తే ఆ ముఖంలో సంతోషం కనపడుతుంది. అవునా? సో యాక్టివిటీ, ఫోకస్ ఆన్ పిక్చర్ టు ఫైండ్ వాల్డో.
మనం ఇంకొక బొమ్మకు పోయినప్పుడు ఆ గుంపులో ఈ వాల్డోను బ్రహ్మానందాన్ని ఎలా కనిపెట్టాలి? ఎలా కనిపెట్టాలి? అదే మెడిటేషన్‌లో మనం ఒక చక్రాకెళ్ళి, ఒక చక్రాన్ని కనిపెట్టాలంటే ఎలా కనిపెట్టాలి అనే దాన్ని ఆయన లింక్ చేస్తారు. ఇదేదో ఆషామాషిగా దాజీ గారు చెప్పింది కాదు. కాబట్టి మీరందరూ చూసారా ఈ వాల్డో బొమ్మ? దీంట్లో ఏమేమి చూసారు? రెడ్ స్ట్రైప్డ్ షర్ట్ ఉంది. రెడ్ స్ట్రైప్డ్ హ్యాట్ ఉంది. తరువాత ఇంకా ఏముంది? నిజంగా ఇక్కడ చూస్తూ ఉంటే రౌండ్ బ్లాక్ గ్లాసెస్ ఉన్నాయి. వాకింగ్ స్టిక్ ఉంది. తర్వాత బ్రౌన్ వర్క్ బూట్స్ ఉన్నాయి. తర్వాత బ్లూ జీన్స్ విత్ పాకెట్స్ ఉన్నాయి. తర్వాత చూస్తే బ్రౌన్ హెయిర్ ఉంది, అంటే గోధుమ రంగు హెయిర్. తర్వాత ఎంట్రికలు ఇట్లా దువ్వాడు, చూస్తే స్మైల్ ఉంది. ఓకే, మనం నెక్స్ట్ ఫోటోకి వెళ్దామా? మీరు ఆయన గుర్తించాలి. ఫోకస్ ఆన్ పిక్చర్ టు ఫైండ్ వాల్డో. నెక్స్ట్ ఫోటో బ్రదర్, ఇక్కడ ఆపండి. సో ఈ ఫోటోలో ఎక్కడైనా మన బ్రహ్మానందాన్ని, మన వాల్డోను మీరు గుర్తించగలరా? ఎవరైనా ఈ ఫోటోలో మనం వాల్డోను గుర్తించగలరా? ఎలా గుర్తించాలి? మన మనోదృష్టిలో మనం పెట్టుకున్నాం కదా, రెడ్ స్ట్రైప్డ్ షర్ట్ ఉంది, మనకు ఒక హ్యాట్ ఉంది, ఒక రౌండ్ గ్లాసెస్ ఉన్నాయి, బ్లూ జీన్స్ ఉన్నాయి, దానికి పాకెట్స్ ఉన్నాయి, బ్లాక్ గ్లాసెస్ ఉన్నాయి, చేతిలో ఒక కట్టె పట్టుకొని ఉన్నాడు. మన ముసలి వాళ్ళు పట్టుకుంటారు కదా కట్టె. తర్వాత ఏమంటారు, బ్రౌన్ హెయిర్, గోధుమ రంగు హెయిర్ ఉంది. తర్వాత కుడివైపు వాడు దువ్వాడు. ముఖంలో చూస్తే ఆనందం కనపడుతూ ఉంది. ఎక్కడైనా కనపడుతున్నాడా? లేదు బ్రదర్, కష్టం, కనపట్లేదు. మనం ఓపెన్ చేస్తే మొత్తం ఇదైపోతుంది. అందరూ మాట్లాడతారు, అందరూ చెప్పేస్తారు. రైట్, ఓకే. సో ఇక్కడ మనకు అర్థమవుతుందా మనం ఎందుకు కనిపెట్టగలుగుతున్నాము, కనిపెట్టలేకుండా ఉన్నాము అని అంటే, అట్నే మనం మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు అరే నాకు ఈ చక్రాలో మూమెంట్ జరుగుతూ ఉంది, 1వ చక్రాన, 5వ చక్రాన, 7వ చక్రాన, 8వ చక్రాన, 9, 10 అనేది మనం ఎందుకు కనిపెట్టలేకపోతున్నాం అనేది ఆయన వివరిస్తారు. నేను కాదు, దాజీ గారు వివరిస్తారు. కాబట్టి ఇక్కడ మన వాల్డోను మనం గుర్తుపట్టాలంటే ఇక్కడ అంతా పైన చూస్తున్నాం కదా, ఒక పక్క అక్కడ ఏదో కారు ఉంది, ఇక్కడ బిల్డింగ్ ఉంది, ఇక్కడ ఏదో రెడ్ గుర్తు ఇచ్చాడు, ఇక్కడ ఒకటి చూపిస్తున్నాడు, ఇక్కడ కూడా రెడ్ షర్ట్ ఒకటి ఉంది, ఇంకా ఇక్కడ రెడ్ షర్ట్స్ ఉన్నాయి. ఓకే, ఎక్కడ గుర్తుపడ్డాం? కాబట్టి అంత సెన్సిటివిటీ మనకు లేదా? అరే ఒక బొమ్మనే గుర్తుపట్టలేకపోతున్నాం కదా, మనలో ఉండే ఆ చక్ర, ఫస్ట్ బిందువా, ఫస్ట్ చక్ర, 2వ చక్ర, అంటే నేను జస్ట్ మీ లోపల ఒక ఎంతూజియాజం క్రియేట్ చేయడం, ఉత్సాహాన్ని. ఇంకోటి ఏంటి అని అంటే, అరే మనం అందరం ధ్యానం చేస్తాం, ఓకే, అందరం మంచి కండిషన్ అనుభవిస్తాం, ఇట్స్ ఓకే. బట్ హౌ టు ఫైండ్ వేర్ ఐ యామ్? ఏ చక్రాలో ఉన్నాను ఎలా తెలుసుకోవాలి? అసలు చక్ర అంటే ఏంటి? దానికి ఏం లక్షణాలు ఉన్నాయి? దానికి తల ఎట్లుంటుంది, కాళ్ళు ఎట్లుంటుంది, ఎట్లా ఉంటుంది ఇది? అది తెలుసుకుంటే కదా మనం 1వ బిందువు పోయినప్పుడు అరే ఈ లక్షణాలన్నీ ఉంటే ఇది, ప్రతి చక్రాలు అటువంటి లక్షణాలు ఉండాలి కదా అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకెంత ఉత్సాహం ఉంది కాబట్టి నేను ఉంచుతున్నాను. ఇట్స్ ఓకే. సో చాలా మంది వాల్డోను కనిపెట్టుండొచ్చు, ఈ పాటికి కనిపెట్టుండొచ్చు. మనం అంతా అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి ఊరికి అలా జనరల్గా మాట్లాడు. సో మా సుబ్బారావు గారు కనిపెట్టలేదు. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్కి వెళ్దామా? నెక్స్ట్, సీక్రెట్ ఈజ్ ఓపెన్డ్. ఇక్కడ చూసారా, ఎక్కడ ఉన్నాడు మన వాల్డో? ఇక్కడ రౌండ్ వేశారు కదా, ఇక్కడ గోడ కానుకొని
గోడ కానుకొని మనం చూస్తున్నామా ఆ కర్ర పెట్టుకొని ఇక్కడ చూస్తున్నారా సుబ్బారావు గారు? ఎస్, అది అది వాల్డో. మళ్ళా ముందుకెళ్ళండి, ముందు Yes, ఫోటో, sir. ముందు ఫోటోనా? ముందు ఫోటో, థర్డ్ దాని ముందు ఫోటోకి వెళ్ళండి, మూడవ స్లైడ్. 1 సెకండ్. నో ప్రాబ్లం, తొందర ఏం లేదు. కాలు నేను ఒక ప్రెజెంటేషన్ పోయి లీవ్ ది కాల్ నొక్కాను అనవసరంగా. అబ్బో, మళ్ళా నిలబడిపోయామా? ఓకే, ఒక్కసారి లీవ్ అయ్యి వస్తాను. నో ప్రాబ్లం బ్రదర్, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఆయన కంపేర్ చేస్తారు దాజీ గారు కంపేర్ చేస్తూ, నిజంగా ఒక చక్ర మనం అనుభూతి చెందుతున్నాము అని అంటే చక్రాలో ఎటువంటి ఉండాలి అనేది ఆయన చెప్తారు. కాబట్టి మనం మూడవ ఫిగర్లో మనం చూసాం, కానీ కొందరం కనుక్కొని ఉండొచ్చు, కొందరం కనుక్కోకపోయి ఉండొచ్చు. కానీ 4వ ఫిగర్కి వచ్చే కొద్దీ 4వ ఆ స్లైడ్లో కనుక మనం చూస్తే, నిజంగా చూస్తే మనం వాళ్ళను కనిపెట్టగలిగాం కదా. ఓకే, చూద్దాం, ఆ లోపల చదువుకుంటూ పోదాం, ఆ లోపల నేను వస్తారేమో చూస్తాం. ఓకే, అబ్జర్వింగ్ పేజ్ నంబర్ 71. ఓకే, అబ్జర్వింగ్ ఇన్నర్ చేంజెస్ ఇన్ మచ్ లైక్ ఫైండింగ్ వాల్డో బట్ విత్ ఎ బిగ్ ట్విస్ట్. ఎంత గొప్పగా చెప్తాడు దాజీ. యు నో వాట్ వాల్డో లుక్స్ లైక్, బట్ ఇన్ ద ఇన్నర్ ల్యాండ్స్కేప్ యు మస్ట్ ఫస్ట్ లెర్న్ వాట్ టు లుక్ ఫార్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడైనా మనకు కనపడుతున్నాడు మన బ్రహ్మానందం గారు. ఆయన పేరు ఏం పేరు? వాల్డో కదా. ఆయన ల్యాంకీ బ్రిట్ అంటారు, పొడవైన బ్రిటిషర్. కనపడుతుంది. ఎంతో తీక్షణంగా చూడాలి మనం, ఎంతో తీక్షణంగా చూస్తే మనం ఆల్రెడీ ఆన్సర్ చూసాం కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉన్నాడు కదా వీడు, ఎన్నేలు ప్రసాద్ గారు రైజ్ చేస్తున్నారు, ఇక్కడ ఉన్నాడు కదా వీడు, ఇక్కడ ఉన్నాడు కదా అనేది మనకు అర్థమవుతుంది కదా. ఎప్పుడు ఆన్సర్ చూస్తే మనకు క్వశ్చన్ అర్థమవుతుందేమో తెలియదు, మనదంతా రివర్స్ ప్రాసెస్ ఉన్నట్లుంది. అలా కాదు అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం. సో మన వాల్డోను అని దేన్ని ఎలా కంపేర్ చేస్తారు దాజీ గారు అని అంటే, ఆయన చెబుతూ అబ్జర్వింగ్ ఇన్నర్ చేంజెస్ ఈజ్ మచ్ లైక్ ఫైండింగ్ వాల్డో. నెక్స్ట్ బ్రదర్, బట్ విత్ ఎ బిగ్ ట్విస్ట్. You know what Waldo looks like, but in the inner landscape, you must first learn what to look for. ఎంత గొప్ప సెంటెన్స్, మనం అండర్లైన్ చేసుకోవాలి. In this chapter, we'll be doing 2 critical tasks. చాలా ఇంపార్టెంట్. Please flow with the flow. ఫ్లోతో పాటు మీరు వెళ్ళండి. 2 critical tasks. First, we need to know what we are looking for. So we will learn the most common traits of the chakras, such as their elemental constitutions, colors, movements, and vibrations, and emotional qualities. కాబట్టి ఈయన చెబుతూ, ఒక వాల్డోను అంటే బ్రహ్మానందాన్ని కనుక్కోవాలి అని అంటే మనం వాడు ఎలా ఉన్నాడు, వాని ఆ శరీర ధారణ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి కదా. అయితే మన లోపల ఆంతరంగిక మార్పు, చక్రాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలి అని అంటే, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, ఒక ఏమంటాం, ట్విస్ట్ అంటే ఒక మలుపు ఉంది అని అంటున్నాడు. ఫస్ట్ వాల్డో ఎట్లున్నాడో, బ్రహ్మానందం ఎట్లున్నాడో ముందు వాడిని మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. అట్లే మన ఆంతరంగికంగా మన లోపల
అసలు మనం దేనికోసం వెతుకుతున్నాం, దేనికోసం చూస్తున్నాం అనేది ఫస్ట్ మనం నేర్చుకోవాలి కదా. అందుకని ఆయన చెబుతూ, నేను మీకు ఈ పుస్తకంలో ఈ చాప్టర్లో టూ క్రిటికల్ టాస్క్స్, ఈ చాప్టర్లో అంటే ఈ అధ్యాయంలో 2 క్లిష్టమైనటువంటి పనులు మీకు ఇస్తున్నాను అని అంటున్నారు. ఎన్ని? 1 కాదు, 2 ఇస్తున్నారు. మొట్టమొదట ఏంటి? దేనికోసం నువ్వు సాధన చేసేటప్పుడు నీ లోపల దేన్ని వెతుకుతున్నావు? నువ్వు ఏదైతే వెతుకుతున్నావో, అరే ఈ చక్రాలు నేను వెతుకుతున్నాను అని అనుకుంటాం అనుకో. అసలు చక్రం యొక్క లక్షణాలేంటి? చక్రంలో ఏమేమి ఉంటాయి? దాని సామాన్య లక్షణాలేంటి? దాని యొక్క ఎలిమెంటల్ కాన్స్టిట్యూషన్స్, ఆ శరీరాకృతి ఎట్లా ఉంటుంది, దాని రంగులు ఎలా ఉంటాయి, దాని వైబ్రేషన్స్, దాని స్పందనలు ఎలా ఉంటాయి, అవి ఎక్కడుంటాయి, దాని యొక్క స్థితి ఏంటి, దానిలో ఉండేటువంటి ఎమోషనల్ క్వాలిటీస్. ప్రతి ఒక్క దాంట్లో ఎమోషనల్ క్వాలిటీ కూడా ఉంటుందట, భావోద్రేక గుణం, అది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి కదా. దట్ ఈస్ నంబర్ 1 కదా. ఎట్లయితే వాల్డోలో వాడు ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఎలా ఉన్నాడు, ఎలా. కాబట్టి అట్లే చక్రాలు తెలుసుకోవాలి అని అంటే దాని ఆకృతి ఎలా ఉంటుంది, కలర్ ఎలా ఉంటుంది, మూమెంట్ ఎలా ఉంటుంది, వైబ్రేషన్ ఎలా ఉంటుంది, లొకేషన్ ఎలా ఉంటుంది, ఎమోషనల్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి. క్యా బాత్. దిస్ ఈస్ నంబర్ 1. అవర్ సెకండ్ టాస్క్ విల్ బి locating all the 16 chakras on the body. That will help you correlate the traits of the chakras with their locations. Kya baat hai, kya baat. As you engage with the chakras more deeply, these traits will help you to tune in more preciously to their energy and the inner states they create. Kya baat hai. This understanding makes you proficient in appreciating the inner growth. It is like finding Waldo. Spotting him the first time is tricky, but once you do it, the next time is easier. With each successful attempt, your confidence grows, you enjoy the journey more. అంటే ఫస్ట్ టాస్క్ ఏమి ఇచ్చాడు? చక్రం అంటే ఏమేమి ఉన్నాయి. రెండవ టాస్క్ ఏం చెప్తున్నాడు? అరే శరీరంలో ఎన్ని చక్రాలు ఉన్నాయిరా బాబు? ప్రస్ఫుటమైన చక్రాలు 16 అంటున్నారు. అవి ఎక్కడున్నాయి? లొకేషన్. కనీసం అదన్నా మనకు తెలుసా? తెలిసే అనుకుంటాం, తెలియదు అనుకుంటాం. ఎప్పుడైతే మన లోపల 16 చక్రాలు ఉన్నాయి, 16 చక్రాలు ఈ బిందువులో ఉన్నాయని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఇది రెండవ టాస్క్. అప్పుడు మనం మొదటి టాస్క్ లో ఏదైతే మనము అనుకున్నామో, చక్రాల యొక్క లక్షణాలు ఏంటి, అవి ఎక్కడుంటాయి, దాని స్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క చక్రాలు పరిశీలిస్తూ పోతే అక్కడుండే గుణాలంతా మన లోపల వస్తున్నాయా, దాన్ని మనం అనుభూతి చెందుతున్నామా అనేది మనకు అర్థమవుతుంది. ఆ విధంగా ప్రతి చక్రాలో మనము దాంట్లో డీప్గా, లోతుగా వెళ్తాము. అరే చక్రం యొక్క లక్షణాలు ఇవి అని చెప్తున్నారు కాబట్టి అప్పుడు ఎప్పుడైతే మనము దాన్ని అనుభూతి చెందుతామో, వాటిలో ఉండే ఎనర్జీ, వాటిలో ఉండే శక్తి ప్రెసైజ్ గా ఇది ఇలా ఉంటుంది. తరువాత ఆ చక్ర నా లోపల ఆంతరంగిక దశను ఇలా కలిగిస్తుంది అని మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఇది మనకు తెలుస్తుందో అప్పుడు అరే నా లోపల ఆంతరంగికంగా నేను పెరుగుతున్నాను అనేటటువంటి అండర్స్టాండింగ్, అవగాహన అనేది మనకు గట్టిగా తెలుస్తుంది. కరెక్టే, కష్టం సార్, కరెక్టే. కానీ ఫస్ట్ వాల్డోను కనుక్కోవడం కష్టం, బ్రహ్మానందాన్ని కనుక్కోవడం కష్టం. అంటే ఫస్ట్ చక్ర, ఈ చక్ర ఎట్లా ఉంటుందో ఆ చక్ర కనుక్కోవడం కష్టం. అయితే నువ్వు పదే పదే చేస్తూ వస్తే అది సులభం అవుతుంది. ఒకతూరి
మనము అపజయం పొందొచ్చు. ఎప్పుడైతే ఒక్కొక్క తూరి నిజంగా మనం దీంట్లో సక్సెస్ పొందామో నీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది నీ లోపల విశ్వాసం అనేది చాలా పెరుగుతుంది. అప్పుడు అరే చక్ర అనేది ఎలా ఉంటుంది, నాకు ఈ లక్షణాలు వస్తున్నాయి, నాకు ఈ వైబ్రేషన్స్ వస్తున్నాయని నీ యొక్క జర్నీ చాలా చాలా ఎంజాయబుల్ గా ఉంటుంది అని అంటున్నారు. నెక్స్ట్ బ్రదర్, టైం అవుతుంది. సో ఇది మళ్ళా చర్చించుకుందాం. ఇక్కడ చక్ర అంటే ఇవన్నీ మనకు గుర్తుండాలి. అందుకే ఆయన ఏమన్నాడు, నేను స్పిరిచువల్ అనాటమీ బుక్ రాస్తున్నాను, దీని ద్వారా మనకు తెలియదు, అయితే ఇది ఇట్లుండొచ్చు, ఎందుకంటే ఆయన పోయి వచ్చాడు కదా. కాబట్టి ఇక్కడ మనం ఏమేమి నేర్చుకుంటున్నాం, స్థితులు, ఎలిమెంట్స్ అంటే దాంట్లో ఎటువంటి తత్వం ఉంది, కండిషన్స్ ఎటువంటి పరిస్థితి ఉంది, దాని గుణం ఏంటి, క్వాలిటీ ఏంటి, ఇంటర్ కనెక్షన్, ఒక చక్రానికి ఇంకొక చక్రానికి ఒక బిందువుకి ఏమి ఇంటర్ కనెక్షన్ ఉంది, కలర్స్ దాంట్లో ఏమి రంగులు ఉన్నాయి, మూమెంట్స్ ఏమి కదలికలు ఉన్నాయి, వాట్ ఈస్ ఇట్స్ పొజిషన్. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి కదా అని అంటున్నారు ఆయన. ఇవన్నీ తెలుసుకుంటే మన సాధన బాగుంటుంది, తెలుసుకోకుండా ఓకే అని అంటున్నారు. ఓకే, ఇక్కడ మనం ఆఫ్ చేస్తాం. మనం ఒక నెక్స్ట్ స్టోరీకి వెళ్దాం, నెక్స్ట్ కథకి వెళ్దాం. మిమ్మల్ని వాల్డో దగ్గరికి తీసుకెళ్ళాము. సో ఒక కథ, స్టోరీ టైం. సో మనకు ఒక మంచి కథ, ఏదో క్లుప్తంగా అలా అని ఇలా వచ్చేసాము, టైం కదా. కాబట్టి ఈ కథ ఏంటి అని అంటే, వాట్ ఈస్ ద హైయెస్ట్ లెర్నింగ్, మనం జీవితంలో ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించి సనత్ కుమారునికి తరువాత నారదునికి జరిగినటువంటి చర్చ. ఓకే, సనత్ కుమారుడు అంటే తెలుసు కదా, బ్రహ్మపుత్రుడు నలుగురు. ఒకడు సనత్ కుమారుడు, సనందనుడు, సనాతనుడు, సనత్ కుమారుడు. సనకస, సనందన, సనాతన, సనత్ కుమారుడు. ఓకే, తొందరగా కంప్లీట్ చేద్దాం. ఒక తూరు ఏమవుతుంది అని అంటే, మన పెద్ద ఆయన ఉన్నాడు కదా నారదునికి, సనత్ కుమారుని దగ్గరికి వెళ్తాడు. ఆయన బ్రహ్మ మానసపుత్రుడు, చాలా గొప్ప ఆయన. వెళ్ళి ఆయన అడుగుతాడు, అసలు హైయెస్ట్ లెర్నింగ్, ఉన్నతమైన జ్ఞానం ఏంటి, ఉన్నతమైన సత్యం ఏంటి, దాని గురించి నాకు చెప్పగలరా, హైయెస్ట్ ట్రూత్ అని అంటాడు. అని అంటే సనత్ కుమారుడు అంటాడు, ఓకే చెప్తాను, అయితే ఫస్ట్ నువ్వేం చెప్పాలి అని అంటే, నీవు ఇంతవరకు నువ్వు ఏం నేర్చుకున్నావు అది చెప్పమంటాడు. అప్పుడు నారదుడు ఏమంటాడు అని అంటే, నేను సైన్స్ చదివాను సార్, గ్రామర్ వ్యాకరణం చదివాను, మ్యాథ్స్ చదివాను, అస్ట్రానమీ ఖగోళ శాస్త్రం చదివాను, ఫిలాసఫీ, తత్వశాస్త్రం, సైకాలజీ, ఫైన్ ఆర్ట్స్, ఎన్నో కళలు, ఇవన్నీ నేను చదివాను అని అంటాడు. అని అంటే సనత్ కుమార్ నవ్వుతాడు, ఇవన్నీ నీవు చదివిన జ్ఞానాలంతా ఏదైతే ఉందో, ఈ విజ్ఞాన శాస్త్రాలంతా పదాలే కదా, మనం కూడా అంతే కదా. ఈరోజు మనము స్పిరిచువల్ అనాటమీ చదువుతున్నప్పుడు మన పదాలే కదా చదివేది, అనుభూతి ఇంకా రాలేదు కదా. ఓకే, వస్తుందేమో చూద్దాం. ఇవన్నీ పదాలే కదా, కానీ పదాలకు మించింది ఏదైనా ఉందా అని అడుగుతాడు. నారదుడు మాట్లాడు. అప్పుడు సనత్ కుమారుడు అంటాడు, పదాలకు మించింది వాక్కు కదా. ఈనాడు మనం మాట్లాడుతున్నాం కదా, ఎందుకు పదాలకు మించింది వాక్కు అని అంటున్నాను అని అంటే, ఆ వాక్కు ఉండబట్టే మనం నేర్చుకున్న సైన్సో, ఎలక్ట్రికల్ సబ్జెక్టో, ఇంకా వేరే సబ్జెక్టో, ఇవన్నీ కూడా మనం చెప్పగలుగుతున్నాము, అంతే కదా. ఆ కాలాల్లో వాళ్ళు రాసేదానికి ఏం లేదు, అంతా ఇదే. అప్పుడు నారదుడు అడుగుతాడు, అంటే వాక్యేనా, దీనికంటే గొప్పది ఏదైనా ఉందా అని అంటే, ఆయన ఏమంటాడు అని అంటే, ఉంది, అదేంటి అంటే ఈ వాక్కు కంటే మనస్సు చాలా పెద్దది, గొప్పది అని అంటాడు. ఎలా? మనం ఆలోచించాలంటే మనస్సును ఉపయోగిస్తాము,
అయితే మనస్సు సరిగా ఆలోచించాలి అని అంటే దానికి మించింది ఇంకొకటి ఉంది అని అంటాడు. అది ఏంది సార్ అంటే విల్ పవర్, సంకల్ప శక్తి. కాబట్టి సంకల్ప శక్తి ఉంటేనే మనస్సు కరెక్ట్ గా వెళ్తుంది కదా. కాబట్టి మనస్సు కంటే ఇంకొకటి గొప్పది ఉంది, సంకల్ప శక్తి అని అంటాడు. సరే, బాగానే ఉంది. అంతేనా? కాదు. సంకల్ప శక్తికి మించింది ఇంకొకటి ఉంది, కాన్షియస్నెస్, చైతన్యము అని అంటాడు. మనం అనుకున్నాం కదా, కాన్షియస్ డెవలప్మెంట్. కాబట్టి మనం ఏం చేయాలి? మైండ్ బాగా క్లియర్ గా ఉండాలి, విల్ స్ట్రాంగ్ గా ఉండాలి అని అంటే చైతన్యం అనేది విస్తరణ అవుతేనే కదా మన ఇచ్చ, మన మైండ్ చాలా గొప్పగా ఉంటుంది అని అంటాడు. నారదునికి అర్థం కాదు. ఈ చైతన్యం అంటే ఏంది అని అడుగుతాడు. అంటే చైతన్యం అంటే మన మీద మనకు ఒక అవగాహన, ప్రకృతి మీద అవగాహన. నిజంగా చెప్పాలి అని అంటే ఈ చైతన్యం అవగాహన అనేది నిజంగా మనిషికి చాలా ముఖ్యమైనది. ఓకే, కాబట్టి చైతన్య విస్తరణ అనేది అందరికీ ఉండాలి అని అంటాడు. నారదుడు అంటాడు, అంతేనా అంటాడు. కాదు కాదు, దీనికంటే గొప్పది ఒకటి ఉంది. అదేంటంటే మెడిటేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ కాన్షియస్నెస్. దీనికంటే గొప్పది ధ్యానం. ఎందుకంటే ధ్యానము ద్వారానే చైతన్య విస్తరణ జరుగుతుంది. ధ్యానము ద్వారానే మనకు చైతన్యంలో ఒక అవగాహన, ఒక దాన్ని అర్థం చేసుకోవడం మనకు వస్తుంది అని అంటాడు. అప్పుడు నారదుడు, ఇప్పుడు నాకు అర్థమైంది, కాబట్టి ధ్యానం అనేది చాలా గొప్పదని అర్థమవుతుంది అని అన్నాడు. తర్వాత అవగాహన అనేది చాలా గొప్పది అని నాకు తెలుస్తూ ఉంది అని అంటున్నాడు. కాబట్టి అవగాహన అనేది వస్తే నిజంగా ధ్యానం కంటే చాలా గొప్పది కదా అని అంటాడు. అప్పుడు సనత్ కుమార్ నవ్వుతూ చెప్తాడు, ఒక అవగాహనే ఉంటే చాలదయ్యా, కానీ నీలో ఏదైతే అవగాహన వస్తుందో దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఆ అవగాహన ఉపయోగించి నువ్వు గొప్పగా కావాలి, చుట్టూ పర్యావరణాన్ని నువ్వు బాగా గొప్పగా తీసుకోవాలి కదా. కాబట్టి నీ లోపల ఆంతరంగిక శక్తి ఉండాలి కదా. ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది చాలా ముఖ్యము అని అంటారు. కాబట్టి ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది చాలా ముఖ్యము. కాబట్టి బలం అనేది అవగాహన కంటే గొప్పది అని అంటాడు. అప్పుడు నారదుడు అంటాడు, ఓహో, అవగాహనే గొప్పదా అని అంటాడు. అంటే అప్పుడు సనత్ కుమార్, అట్లా కాదు, నువ్వు ఏమి చేసినా, ధ్యానం చేసినా, ఏం చేసినా శరీరానికి ఆహారం కావాలి. ఆహారం అనేది ఈ శక్తి కంటే గొప్పది అని అంటాడు. అంతేనా అంటే కాదు. ఆహారానికి తయారు చేయాలంటే నీళ్లు కావాలి. నీళ్లు ఆహారం కంటే గొప్పది అని అంటాడు. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? వర్షం నుంచి వస్తాయి కదా. సూర్యుని యొక్క వేడిమికి నీళ్లు ఆవిరై మేఘ రూపంలో వస్తుంది కదా. కాబట్టి నీటి కంటే అగ్ని చాలా గొప్పది అని అంటాడు. ఓకే, ఈ అగ్ని ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి వస్తుంది కదా. ఓకే, కాబట్టి ఆకాశం దీనికంటే గొప్పది అని అంటాడు. ఇలా ఆయన చెప్పుకుంటూ పోతాడు. మనలో కూడా ఆకాశతత్వం ఉంది. కాబట్టి దాన్ని తెలుసుకోవాలంటే మన లోపల శ్రద్ధ ఉండాలి, మన లోపల విశ్వాసం ఉండాలి. కానీ శ్రద్ధ, విశ్వాసం ఉండాలి అని అంటే దీనికి మూలమైంది ఏంటి? ప్రాణము. కాబట్టి ప్రాణము దీనికంటే గొప్పది అని అంటారు. అయితే ప్రాణమే గొప్పదా? కాదు, దీనికంటే సత్యము గొప్పది అని అంటారు. అంటే రియాలిటీ. ఓకే, రియాలిటీనా గొప్పది? ఇంతకంటే ఏదైనా గొప్పది ఉందా? ఉంది అని అంటాడు. ఏది? రిఫ్లెక్షన్. నువ్వు ఎంత అనుభూతి చెందినా ఇంకా ముందుకెళ్ళాలి అంటే మనము దాన్ని ప్రతిబింబించుకోవాలి కదా. ఆ రిఫ్లెక్షన్ అనేది కావాలి కదా. సో ఆ రిఫ్లెక్షన్ అయినా గొప్పది అంటే కాదు, సింగిల్ మైండెడ్నెస్. మన మనస్సు ఎప్పుడు ఒకే దాని మీద. ఈనాడు మన పరిస్థితి ఎట్లా ఉంది? అది కావాలంటాం, ఇది కావాలంటాం, ఇది కావాలంటాం. కాబట్టి సింగిల్ మైండెడ్ అంటే మన లోపల ఫోకస్ ఉండాలి అని అంటారు. అయితే ఇది ఉంటే మన లోపల ఏమొస్తుంది? బ్రహ్మానందం వస్తుంది. అది చాలా గొప్పది. ఈ బ్రహ్మానందానికి మూలం ఏంటి? ఇన్ఫినిటీ, అనంతం, కేంద్రం. మనము మూలమని చదువుకున్నాం కదా. కాబట్టి ఆ బ్రహ్మానంద స్థితికి మించింది ఇన్ఫినిటీ, అనంత స్థితి. దాన్నే మనము కేంద్రం అంటాము. కాబట్టి దానికి లిమిట్ లేదు, పరిమితి లేదు. ఇది ఎలా తెలుస్తుంది అంటే మనం ఎప్పుడైతే మన లోపల ఉండే అంతఃస్థితిని మనం
ధ్యానం చేసి మనం తెచ్చుకుంటే అది మనకు తెలియబడుతుంది. కాబట్టి మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి. నెగటివ్ థాట్స్‌ని తీసేయాలి. మన సెన్సెస్‌ను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కాబట్టి నీవు ఈ దినం నుంచి హృదయంలో భగవంతుని యొక్క దివ్య ప్రకాశం ఉంది అని ధ్యానం చేయమని చెప్తాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.